హస్తిన టూర్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు రహదారుల నిర్మాణంపై చర్చించారు రేవంత్. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన సాంకేతిక ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వాలని గడ్కరీని కోరారు. రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94% సేకరించామని చెప్పారు. అమరాబాద్ ఫారెస్ట్ ఏరియాలో 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి పర్మిషన్తో పాటు బడ్జెట్లో నిధులు కేటాయించాలని అడిగారు. హైదరాబాద్ విజయవాడ హైవే 6 లేన్ విస్తరణ పనుల డీపీఆర్ను త్వరగా పూర్తి చేయాలని కోరారు సీఎం. రాష్ట్ర వైద్య శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు మంత్రి దామోదర. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డయాగ్నోస్టిక్ పరికరాలు, ఫైర్ సేఫ్టీ, మెడిసిన్ సహా పలు అంశాలపై సమీక్ష చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇటీవల 10 టాస్క్ ఫోర్స్ బృందాలు చేపట్టిన తనిఖీల నివేదికను మంత్రికి అధికారులు అందజేశారు. తనిఖీల్లో గుర్తించిన ప్రధాన అంశాలపై మంత్రికి వివరించారు. రైతు హీరియా నాయక్ కు బేడీల ఘటనపై చర్యలు చేపట్టింది రాష్ట్ర సర్కార్. సంగారెడ్డి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేశారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. రైతుకు బేడీల ఘటనను సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ విచారణ జరిపించారు. వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ విచారించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతు చేతులకు బేడీలు వేసినట్లు తేల్చారు. కొమురువెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై అధికారులతో రివ్యూ చేశారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సెక్రటేరియట్లో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి జాతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 19న జరిగే కొమురువెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణంతో పాటు జాతర ఉత్సవాలపై అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు మంత్రి సురేఖ. గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం అభివృద్ధిపై అధికారులు మరింత దృష్టి పెట్టాలన్న మంత్రి తుమ్మల వేసవిలో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. ఖమ్మం నగరంలో 58, 59 జీవోలో అక్రమంగా స్థలాలు పొందిన వారిని గుర్తించాలన్నారు. ధంసలాపురం ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. అధికారుల సొంత నిర్ణయాలతో టెండర్స్ లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడంపై మండిపడ్డారు. ఇప్పటికే అధికారులపై చర్యలు తీసుకున్నా తీరు మార్చుకోరా అని ప్రశ్నించారు. అధికారులంతా పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. కారుణ్య నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన సరికాదన్నారు సీతక్క. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విష ప్రచారం మానుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల్ని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్న హరీష్ రావు రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. తాగునీటికి బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లను కేసీఆర్ కట్టించారన్నారు. రాజులు చక్రవర్తుల్లా రాష్ట్ర పాలన చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూమి ఇవ్వమన్నందుకు రైతులను జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న రైతులకు బేడీలు వేయడం నేరమన్నారు. చేయని తప్పుకు రైతులు జైళ్లలో ఉన్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కేటీఆర్. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాలలో వందే భారత్ స్టాప్ కావాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు వంశీకృష్ణ తెలిపారు. అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లికి కొత్త రైల్వే స్టేషన్ కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడానికి 10 కారణాలున్నాయని ట్వీట్ చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రతిపక్షాల గొంతును అణిచివేయడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం, విమర్శలు, పక్షపాతంగా వ్యవహరించడం సహా మరో 7 అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఖర్గే. జగదీప్ ధన్కడ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సింగపూర్లో జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలో విజేతగా నిలిచాడు దొమ్మరాజు గుకేష్. చైనా ప్లేయర్ డిఫెండింగ్ ఛాంపియన్ జింగ్ లిరెన్ పై ఫైనల్ రౌండ్లో విజయం సాధించాడు. 14వ రౌండ్లో జరిగిన టఫ్ ఫైట్లో గుకేష్ గెలుపు జెండా ఎగురవేశాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన రెండో భారత ప్లేయర్గా రికార్డు సాధించిన గుకేష్ 18 ఏళ్లలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా ఖ్యాతికెక్కాడు.